ఉమ్రా హజ్ యాత్రల పేరుతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్ర పేరిట సుమారు 300 కోట్ల రూపాయలు దోచుకున్న కేఎస్ఎస్ ట్రావెల్స్ నిర్వాహకులు ఈ డబ్బును బంగారంలో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఉమ్రా హజ్ యాత్ర పేరుతో ముస్లింలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేఎస్ఎస్ ట్రావెల్స్ నిర్వాహకుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ నిర్వాహకులపై కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 10,000 మంది బాధితుల నుంచి 300 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు దోచుకున్న డబ్బును బంగారంలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. కేఎస్ఎస్ ట్రావెల్స్ ప్రధాన నిర్వాహకుడు అల్తాఫ్ హుసేన్ 2 నెలల కిందట కడపలో ఉమ్రా యాత్రకు వెళ్లే వారితో సమావేశమయ్యారు. ఎంఐఎం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు అలీ, మరికొందరు మైనార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. 25,000కే ఉమ్రా యాత్రకు తీసుకువెళతామని ముస్లింలను నమ్మించి నట్టేట ముంచారు. కడప జిల్లా నుంచే 2,000 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈరోజు మన కడప టౌన్లో రహమతియా ఫంక్షన్ హాల్లో ఉమ్రా క్యాంపు పెట్టినాము. కడప టౌన్ నుంచి మనం దాదాపు 1000 మందిని 25,000 రూపాయలు కేవలం ఉమ్రాకు ప్యాకేజ్ ఇచ్చాము. ఈరోజు వీళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడు 25,000కు మనిషి పోతున్నారు, దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఎప్పుడు ఫ్లైట్ టైమింగు, ఎప్పుడు అరైవల్, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఉండదు అన్నీ ఈరోజు తెలియజేస్తాము మనం కడప జిల్లా ప్రజలకు. కడప నుంచి పొడుటూర్, రాయచోటి, అనంతపూర్ నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ దాదాపు ఈ వారంలో 1000 మంది ఉమ్రాకు పోతున్నారు. కేవలం 25,000 మాత్రమే. కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కేఎస్ఎస్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆ డబ్బంతా ఏం చేశారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాన నిర్వాహకులైన అల్తాఫ్ హుసేన్, అలీ ఈ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. గల్ఫ్, కువైట్ నుంచి కడపకు బంగారం తీసుకొస్తున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి జిల్లాకు తీసుకువచ్చే పసిడిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఏడాది క్రితం చెన్నైలో, ఇటీవల బెంగళూరులో భారీ ఎత్తున పట్టుబడిన బంగారం వీరిదేనని సమాచారం. కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లా, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. తమ పాస్పోర్టులు ట్రావెల్స్ వద్దే ఉండడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును సిఐడికి అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో 60 మందికి పైగా బాధితులు ఏఎస్పీ సాయికృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజంపేటలో 75 మంది 26 లక్షల రూపాయలు చెల్లించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో 100 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కేఎస్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఏజెంట్లను పెట్టుకుని తక్కువ రేటుకే, అంటే యాక్చువల్గా ఈ యాత్రకు సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు అవుతుందని తెలుస్తుంది. అటువంటి యాత్రకి 20,000 ఛార్జ్ చేసి మేము తీసుకెళ్తామని మొదటి దఫా కొంతమందిని ప్రజల్ని ఆ యాత్రకి ఆ అమౌంట్కి తీసుకెళ్లి తర్వాత పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు ఆ యాత్రకు తీసుకుపోకుండా మోసం చేసినారనే కంప్లైంట్ మేరకు మనం దర్యాప్తు ప్రారంభించాం. ఇప్పటి వరకు సుమారుగా మన దగ్గరకి 700 మంది బాధితులు వచ్చి వారు కట్టినటువంటి రసీదులు మనకు చూపించి మనకి విషయం తెలియజేయడం జరిగింది. కడప జిల్లా ఎస్పీ బాబూజీ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. కేఎస్ఎస్ ట్రావెల్స్ ప్రధాన నిర్వాహకులు మరికొందరు ఉన్నారనే సమాచారంతో వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.